హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికీ కాకరకాయ ఫ్రైని చేదు లేకుండా టేస్టీగా, ఈజీగా అండ్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ కాకరకాయల్ని పైన చెక్కు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా పక్కన ఉంచుకోవాలి. కాకరకాయల్ని కర్రీ చేసుకొని తిన్నా లేక జ్యూస్ చేసుకొని తాగినా చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది, లేని వాళ్ళకి త్వరగా రాకుండా చేయటానికి ఉపయోగపడుతుంది. శుభ్రంగా క్లీన్ చేసుకున్న కాకరకాయల్ని మనకి ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. నేనైతే సర్కిల్ షేప్లో కట్ చేసుకున్నాను. కాకరకాయను తినటం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది, టైప్ 2 డయాబెటీస్ రాకుండా ఉపయోగపడుతుంది. కాకరకాయల్లోని విత్తనాలు లేతగా ఉంటే పర్వాలేదు, ఉంచేసుకోవచ్చు. కొంచెం గట్టిగా ముదిరిపోయినవి ఉంటే విత్తనాలు వాటిని తీసేసుకోవాలి. బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసే గుణం కాకరకాయల్లో ఉంటుంది. కాకరకాయల్లోని విత్తనాలను ఈజీగా తీయాలంటే వీడియో క్లిప్లో చూపించిన విధంగా చేయండి. ఫస్ట్ కొంచెం కట్ చేసి చాక్ను లోపల పెట్టి రౌండ్గా తిప్పి బయటికి తీస్తే ఈజీగా విత్తనాలన్నీ బయటకు వచ్చేస్తాయి. అప్పుడు ఈజీగా కాకరకాయల్ని సర్కిల్ షేప్లో కట్ చేసుకోవచ్చు. వీడియో క్లిప్లో చూపించిన విధంగా కాకరకాయల్ని నీట్గా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పక్కన ఉంచుకున్న కాకరకాయ పీసెస్ని వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. కాకరకాయ కర్రీని మీడియం టు సిమ్కి అడ్జస్ట్ చేసుకుంటా చేసుకోవాలి. నెక్స్ట్ చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని తెల్లపాయలు, మీ టేస్టుకు తగినంత కారము, కొంచెం సాల్టు వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మధ్య మధ్యలో కర్రీని తిప్పుకుంటూ చేసుకోవాలి. అప్పుడు మీకు పీసెస్ కొంచెం డ్రైగా అనిపిస్తే కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు. బోర్డర్లో డయాబెటీస్ ఉన్నవాళ్ళు, అంటే మీకు డయాబెటీస్ త్వరలో వచ్చే అవకాశం ఉంది అని డాక్టర్లు చెప్పినప్పుడు కాకరకాయను ఎక్కువగా తినటం వల్ల రాకుండా చేసుకోవచ్చు. కాకరకాయను జ్యూస్ రూపంలో తీసుకోవటం వల్ల ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి. నేను ఫస్ట్లో చూపించిన చిన్నులపాయల కారాన్ని వీడియో క్లిప్లో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. కాకరకాయలు 80% ఫ్రై అయిన తర్వాత మనం ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసి బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ని ముందు వేయటం వల్ల ఆనియన్స్ కాకరకాయలు ఫ్రై అయ్యేలోపు ఆనియన్స్ మాడిపోతాయి. అందుకని కాకరకాయలు 80% ఫ్రై అయిన తర్వాతే ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ త్వరగానే ఫ్రై అవుతాయి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేసి పక్కన ఉంచుకున్న తెల్లపాయల కారము, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ బెల్లము వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఇంకో 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కాకరకాయల్ని వీక్లీ 2 or 3 టైమ్స్ ఏ రూపంలో తీసుకున్నా, కర్రీ రూపంలో కానీ జ్యూస్ రూపంలో కానీ ఇంకా ఏ రూపంలో తీసుకున్నా తిన్నా కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. కాకరకాయల్లో చేదు పూర్తిగా పోవాలంటే పుల్ల మజ్జిగలో కాకరకాయలను వేసి కొంచెం సేపు కుక్ చేసి వాటిని ఎండలో డ్రై చేసుకొని తర్వాత కర్రీ చేసుకుంటే చేదు పూర్తిగా పోతుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ని ఇంకొన్ని చేస్తాను. ఫైనల్గా కర్రీని గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఈ కర్రీని రైస్తో తీసుకుంటే చాలా బాగుంటుంది. సాంబారు పప్పుకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.